టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. మేనరాశి. ఈ మేనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోందండి. మరి ఏలినాటి శని ఎక్కడుందండి? మనకి మేనంలో. మరి అలా బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలన్నీ కూడా మనకి కుంభరాశిలో ఉన్నాయి. రవి మేషరాశిలోకి వచ్చేసాడు ఏప్రిల్ 13 నుంచి. కర్కాటక రాశిలోకి ఏప్రిల్ 2 నుంచి కర్కాటక రాశిలోకి నీచపట్టి కుజుడు వచ్చేసాడు. కేతువు కన్యా రాశిలోనే ఉన్నాడు. ఈ గ్రహ ప్రభావం వలన మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని అత్యధికంగా ఉంది. దానివల్ల వీళ్ళంతా కూడా కసి పెరుగుతుంది. ఇంతకుముందు ఆడినటువంటి బెట్టింగ్ సమనియండి, లేకపోతే ఈ యొక్క కోళ్ళ పందాలు ఇవన్నీ కూడా మీరు ఆడరన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా మీ పాత దోస్తులు వచ్చారు అరభై ఆడదాం అంటే మాత్రం టెంప్ట్ అయిపోతారు, వెళ్ళిపోతారు. కాబట్టి పాత దోస్తులకు దూరంగా ఉండండి. అలాగే మీ ఆరోగ్యం పట్ల ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. అరే మనం జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని చూసుకోవాలనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. కొత్త కొత్త ఫ్రెండ్స్ మీకు పరిచయం అవుతారు. ఇతర దేశాలకి మరి ఇంతకుముందు ఒక దేశం కోసం ప్రయత్నిస్తే మనకు రాలేదు అని మదనపడేటటువంటి వాళ్ళు మీరే లేచి పైకి మళ్ళీ వేరే దేశాలకు అప్లై చేసుకోవడం, మొత్తం మీద మాత్రం వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. దీని ద్వారా మీ సంకల్పం అంతా కూడా వజ్ర సంకల్పమై మీ కోరికను తీరేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేశం వదిలి వెళ్ళడం కాదు, లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళడం పెద్ద గొప్ప కాదు, కానీ అక్కడ ఉండి మాత్రము బాధ్యతాయుతంగా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి స్పృహ మీకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు అందరూ కూడా మనకి రాజకీయాలలో రాణించరు. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా రాజకీయ రంగాల్లో అంతగా అనుకూలించరు. కాబట్టి జాగ్రత్తగా కొంతమంది అనేటటువంటి వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఈ మీనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి చదువుల్లో కాస్త వెనకబడడం అనేటటువంటిది అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ పోస్టులకు రాస్తున్నటువంటి వాళ్ళు లేదా సాఫ్ట్వేర్లో ప్రైవేట్ ఉద్యోగాలకి రాస్తున్నటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కూడా మీ ఇళ్లలో జరిపించుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.